హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఒక కీలక ప్రకటన వెలువడింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. 2000 రూపాయల నోటుపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన చేసింది. ఈ నోట్లు ఇప్పటికీ చట్టబద్ధంగా చలామణిలో ఉన్నాయని స్పష్టం చేసింది. 2000 రూపాయల నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకునేందుకు వెనక్కి తీసుకునే ప్రక్రియను ఆర్బీఐ 2023 మే 19 నుంచి చేపట్టింది. అయితే ఇప్పటికీ కొంతమంది దగ్గర ఈ నోట్లు ఉండగా అలాంటి వారు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తాజాగా ఆర్బీఐ స్పష్టం చేసింది. ఈ నోటు ఇప్పటికీ పూర్తిగా చట్టబద్ధమైన చలామణిలో ఉందని స్పష్టం చేసింది. ఇప్పటికీ మీ దగ్గర నోటు ఉంటే ఆర్బీఐ కార్యాలయాలు లేదా మీ బ్యాంక్ అకౌంట్లో జమ చేసుకోవచ్చని ప్రకటన జారీ చేశారు. ఇప్పటికీ చాలా నోట్లు తిరిగి వచ్చాయని, కానీ స్వల్ప మొత్తంలో ఇప్పటికీ ప్రజల వద్ద ఉన్నాయని వెల్లడించారు. 2023 మేలో ఆర్బీఐ ఈ నోట్లను ఉపసంహరించుకున్నట్లు ప్రకటన చేసిన సమయంలో మార్కెట్లో 3.56 లక్షల కోట్లకు విలువైన నోట్లు చలామణిలో ఉన్నాయి. ఏప్రిల్ 2026 వరకు మార్కెట్లో కేవలం 5,451 కోట్ల విలువైన నోట్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. మొత్తం నోట్లలో 98.47% వరకు ఇప్పటికే తిరిగి వచ్చాయి. మీ దగ్గర ఇంకా ఉంటే మార్చుకోవచ్చని ఆర్బీఐ తాజాగా క్లారిటీ ఇచ్చింది. సాధారణ బ్యాంక్ శాఖల్లో ఈ నోట్లను మార్చుకునేందుకు అక్టోబర్ 7, 2023 వరకు ఆర్బీఐ గడువు ఇచ్చింది. అయితే ఇప్పుడు ఆ గడువు ముగిసినందున 2 విధానాల్లో మార్చుకోవచ్చని ఆర్బీఐ చెబుతోంది. ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాలను సందర్శించి మార్చుకోవచ్చు. దేశవ్యాప్తంగా ఉన్న ఆర్బీఐకి చెందిన 19 కార్యాలయాల్లో ఎక్కడైనా సరే మార్చుకోవచ్చు లేదా మీ బ్యాంక్ ఖాతాలో జమ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కి లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.